రామకృష్ణ, వైరా మండల రైతు సంఘం కార్యదర్శిని. ఈ రైతులు అకాల తుఫాను వల్ల చాలా నష్టపోయారు. ఆ నష్టపోయిన రైతుల్ని, ఆ తడిసిన ధాన్యాన్ని ఈ సొసైటీల ద్వారా కొని ప్రభుత్వాలు 500 బోనస్ ఇచ్చే ఏర్పాటు చేయండి, లేకపోతే పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. దానికి ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. అశోక్, రైతులు ఎంతో కష్టపడి నష్టాలు కోర్చి పెట్టుబడులు పెట్టి కష్టపడి శ్రమించి పంటను పండిస్తే ఈ మధ్యకాలంలో ఇటీవల కాలంలో వచ్చిన అకాల తుఫాను వలన నష్టపోయారు. ఆ నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. అదేవిధంగా ఆ రైతులు పండించిన అరకొర ధాన్యాన్ని అయినా సరే కనీసం గిట్టుబాటు ధర కొనుగోలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. దళారులు ఎక్కువ పోగాయి. దళారుల వల్ల రైతులు నష్టపోతున్నారు. దళారులు పంటలు కొనుగోలు చేస్తున్నారు. తేమ శాతం అని చెప్పి వాళ్ళని మోసం చేస్తూ 77 కేజీల దానికి 65 కేజీల కింద నమోదు చేస్తూ రైతుల్ని మోసం చేస్తున్నారు. ఆ మోసపూరితమైన పనుల్ని ప్రభుత్వం సత్వరమే స్పందించి కొనుగోలు కేంద్రాలని అన్ని ఏరియాలలో, అన్ని ప్రాంతాల్లో సత్వరమే అభివృద్ధి చేసి వాటి ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని. ఈ వర్షాకాల సీజన్లో వర్షాభావ పరిస్థితుల వల్ల ఖమ్మం జిల్లాలో వేలాది ఎకరాల్లో వేసిన వరి పంట ఎండిపోయినటువంటిది ఉంది. అరకొరగా అక్కడక్కడ ఉన్నటువంటి పంట కూడా మన మిర్చిగా తుఫాను వల్ల కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నికల ముందు ఏదైతే ప్రభుత్వం రైతులకు భరోసా ఇచ్చిందో కింటా ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి దాన్ని మాత్రం పట్టించుకోవట్లేదు. ఇవాళ వచ్చే సీజను అంటే యాసంగి సీజన్లో కూడా నాగార్జున సాగర్ డ్యాంలో నీళ్లు లేవు కాబట్టి నల్లగొండ, ఖమ్మం జిల్లాలో రెండో పంట వేయొద్దు, క్రాప్ హాలిడేగా ఉంచాలని చెప్పి ప్రభుత్వ అధికారులు, ఇరిగేషన్ అధికారులు సూచన చేస్తున్నటువంటి నేపథ్యంలో వరి ధాన్యానికి మంచి డిమాండ్ వస్తుందని చెప్పి ఇప్పుడు వర్షాకాలం పడిన సన్న రకాలని 75 కేజీల బస్తాన్ని 2200, 2300 కొంటున్నారు. ముతక రకాలు మాత్రం కొనే పరిస్థితి లేదు. కొనుగోలు కేంద్రాలు పేరుకి ఓపెన్ చేసినప్పటికీ అక్కడ ప్రభుత్వం కొనుగోలు ఏమాత్రం లేకుండా ప్రైవేట్ ట్రేడర్సే కొంటున్నారు. బయట మార్కెట్లో రేటు ఉంది అంటే గవర్నమెంట్ ప్రకటించిన మద్దతు ధర కంటే బయట బహిరంగ మార్కెట్లు ఇవాళ 700-800 రూపాయలు కింటాకు వస్తున్నాయి. కాబట్టి రైతులు సన్న రకాలేమో ప్రైవేట్ ట్రేడర్స్కి అమ్ముతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఏదైతే ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేసిందో కింటా ధాన్యం 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారని ఆ బోనస్ ఇవ్వాలని, అదేవిధంగా తుఫాన్ నష్టానికి ఎకరానికి 25,000 రూపాయలు వరికి, మొక్కజొన్నకి, మిర్చికి ఇవ్వాలని, అరటి తోటలు, పళ్ళ తోటలు దెబ్బతిన్న వాళ్ళకి ఎకరానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.